డెడ్ బాడీ ఉండే మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అదే అస్థికలు తీసుకొని వచ్చాడు అని చెప్పేసి. అంటే అంతకుముందు పాతి పెట్టిన వాళ్ళే కూడా ఉండే ఉంటాయి కదా, కానీ ఇప్పటి వరకు ఎవరివి చూపించలేదు. మనకు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైనా సరే తను ఎక్కడైతే పాతి పెట్టారో ఏవి కూడా ఇంతవరకు మీడియా ముందుకైతే రాలేదు. మరి అందుకే ఇది జరిగి ఉంటుందా లేకపోతే ఓన్లీ ఒక పుకారు మాత్రమే అనుకోవచ్చా అనే విధంగా కూడా ఉంది. ఇప్పుడు దీనికి మీకు రూట్స్ ఒకటి చెప్తాం మేడం. మన సమాజంలో మీకు బ్లాక్ మ్యాజిక్ అనే పదం విన్నారా? క్షుద్ర పూజలు, క్షుద్ర శక్తులు ఇట్లాంటివి ఉన్నాయి కదా. చాలా మంది మీరు చూడండి, కృష్ణవంశీ గారిది ఒక సినిమా కూడా వచ్చింది అప్పట్లో. ఒక చిన్న పిల్లవాడిని కిడ్నాప్ చేసి ఏదో దీనికి బలిస్తాడు, ఒక పొలిటీషియన్ బలిస్తాడు. దాని మీద సినిమా అంతా ఆద్యంతం సినిమా అంతా ఆ ఒక్క పొలిటీషియన్ని బయటపెట్టడానికి జరుగుతుంది. సో దాని వెనక పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉండడం, హీరో గ్యాంగ్ అంతా కష్టాలు పడడం అంతా ఉంటుంది. ఇక్కడ మెయిన్ గమనించాల్సిన విషయం ఏంటి తెలుసా మేడం, ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఎవరైనా వీళ్ళ కళ్ళు తీసేశారా, వీళ్ళ ఆర్గన్స్ తీసేశారా, ఇలాంటి చేయడం వల్ల ఎవడి క్షుద్ర పూజల థియరీ వాడికి ఉంటుంది మేడం. ఇలానే చేస్తారు, పర్టికులర్ ఫార్మాట్ ఇంతే ఉంటుంది, దాని సిస్టమ్ ఇట్లా ఉంటుందని ఉండదు. సో ఎక్కడో చంపేసి తీసుకొచ్చిన వాళ్ళని ఈ పుణ్యక్షేత్రం దగ్గర పూడిస్తే వీళ్ళకి ఇంకా శక్తులు వస్తాయా అన్న కోణంలో కూడా పూడ్చుండొచ్చు కదా. ఓకే, అంటే అక్కడ ఇవి కూడా జరుగుతాయి. చాదస్తకుడికి మూర్ఖుడికి మనం ఏం చెప్పలేం. వాడు కూడా గురువు చెప్పాడని చెప్తాడు. అరే గురువు చెప్తాడు అన్నమాట, నువ్వు ఒక బాలికని, అంటే మైనర్ బాలిక కాదు, చిన్న బాలిక, ఒక 12 సంవత్సరాల పాపను అనుకోండి, తీసుకెళ్ళి ఆ అమ్మాయి కన్య అయితే నీకు ఇంకా శక్తులు వస్తాయి. ఈ నగ్న పూజలు ఇవన్నీ సభ్య సమాజంలో చూస్తున్నాం. చాలా చదువుకున్న వాళ్ళు, రాజకీయ నాయకులు, ఎలైట్ పీపుల్ కూడా ఫాలో అవుతున్నారు. ఇది దౌర్భాగ్యం. మీరు ఓల్డ్ సిటీకి వెళ్ళండి, ఓల్డ్ సిటీలో శైతాన్ అని చెప్పేసి మీకు వాటర్ తాగిపించి మీరు మళ్ళీ అదే పాప నోట్లోంచి వాటర్ కక్కిస్తే ఒక బ్లాక్ కలర్ది స్టోన్ బయటకు వస్తుంది, శైతాన్ బాహార్ ఆగా అని చెప్తారు, అంటే లోపల ఉన్న శైతాన్. అదే కమ్యూనిటీ వాళ్ళు, ముస్లిం ఫ్రెండ్స్, నాకు షియా ముస్లిమ్స్ ఉన్నారు, సున్నీ ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు అంతా బోగస్ అని చెప్తారు. నాకు వాళ్ళ స్నేహితులు చెప్తారు అది బోగస్, వెళ్ళొద్దని చెప్తారు. సో ఇప్పుడు ఎవడి సిద్ధాంతం వాడుకున్నప్పుడు ఇందులో ఎన్ని హత్యలు, ఎక్కడో జరిగిన హత్యలు తీసుకొచ్చి ఇక్కడ పూడ్చి ఉండొచ్చు ఒక కథనం. క్షుద్ర పూజలు, ఈ బ్లాక్ మ్యాజిక్ సంబంధించినవి మైనర్ బాలికలు లేదా కన్యగా ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని చంపితే మీకు చాలా సినిమాలు చూసాడు. కన్య బాలిక. ఇప్పుడు చూడండి, జగదక వీరుడు అతిలేక సింధలో ఒక డైలాగ్, చాలా ఫేమస్ డైలాగ్ అది. సో ఎందుకు కన్య అన్నప్పుడు, ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు చేశాడా, లేకపోతే ఎవరైనా ఒక సంఘ సంస్కర్త చేశాడా, లేకపోతే ఇంకెవడన్నా చేశాడా, దాని వెనక ఎవరున్నారు ఇవాళ అంటే మాత్రం దీని వెనక ఈ కాన్స్పిరసీ యాంగిల్ కూడా ఒకటి చూడాలి మేడం. ఎక్కడెక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ సికింద్రాబాద్ మీరు ఎప్పుడన్నా క్లాక్ టవర్ దగ్గరికి వెళ్ళారా? అక్కడ రాత్రి ఎప్పుడన్నా చూసారా మీరు? ఇప్పుడు సంగతి తెలియదు కానీ 100 మంది అక్కడ పడుకొని ఉంటారు మేడం. మీరు రాత్రి నిద్ర షెల్టర్ లేక అక్కడ